మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామున మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాలలో గల డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో 2 సీఐలు 8 ఎస్ఐలు 8 మంది ఎస్ఐలు 97 మంది సిబ్బందితో మొత్తం కలిపి 108 మంది పోలీస్ సిబ్బంది దాదాపు 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని మొత్తం 150 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న వాహనాలలో 134 ద్విచక్ర వాహనాలు, 13 త్రిచక్ర వాహనాలు, 2 కార్లు, 1 ట్రాలీ వెహికల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ముందుగా నేర నియంత్రణ చర్యల్లో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కాలనీల్లో, ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకనే ఇవ్వాలని సూచించారు. అనంతరం ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, ఆర్ఐ రామకృష్ణ, 8 మంది ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే ఏమీ కాదు. మీతో కలిసి పనిచేయాలి, మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీతో కలిసి షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే చాలామంది మనందరం తెలుసు, ఈ కొత్తగా మన ఇల్లులో కిరాయిలకి ఇస్తుంటాం. ఇప్పుడు సాధారణంగా చాలామంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో ఉండట్లేదు, వాళ్ళు ఇల్లు కిరాయికి ఇచ్చి హైదరాబాద్ దగ్గర ఉంటున్నారు. కొత్త వ్యక్తులు మన దగ్గరికి వస్తారు. మీకు తెలుసు వీళ్ళు ఎవరో ఉన్నారు, మనకి కొత్త వ్యక్తులు ఉన్నారు, కానీ మీరు ఎవరికి చెప్పలేని పరిస్థితి, వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు. అందువల్ల ఏంటంటే ఈ ఉదయాన్ని మేము అందరూ కూడా ఈ మొత్తం దాదాపు 89 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ 89 బ్లాక్స్లో రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఈ మొత్తం చుట్టూ గార్డెన్ చేసి మొత్తం ప్రతి ఇంటిని కూడా 8 పార్టీస్కి డివైడ్ అయ్యి సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్కి సంబంధించి మొత్తం ఇళ్లలో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారని వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ వివరాలు అనేది తెలుసుకుని రైట్ పర్సన్స్ అక్కడ ఉన్నారా లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటున్నారా. ఎందుకంటే మనకి కొత్త వ్యక్తులు వస్తారు, మనకు తెలియదు, మంచి వాళ్ళుగా ఉంటారు, మనతో మధ్యనే ఉంటారు, కానీ బయటకు పోయి అఫెన్స్ లైక్ చేస్తుంటారు. అందువల్ల మీరు ఒకవేళ తెలిసినా వీళ్ళు అనుమానం వచ్చినా మీరు చెప్పలేని పరిస్థితి. మీ దగ్గరికి ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే, మీ చుట్టుపక్కల ఏమైనా అనుమానాస్పద వ్యక్తులున్నా, ఏ వ్యక్తులైనా సరే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీరు చేస్తే దాని మీద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీకు దగ్గరగా ఉండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేసి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు లేకుండా చూడడం కూడా జరిగింది. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా చేసాం. అదేవిధంగా మీ యొక్క వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే కొన్ని ఇర్రెగ్యులర్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ప్రతి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, ఆర్సీ బుక్ అనేది ఉండాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ భద్రతలన్నీ మీరు పాటించాలనే ఉద్దేశంతో మీ వెహికల్స్ కొన్ని తీసుకురావడం జరిగింది. మీకు అన్నీ చెక్ చేసి మీ వెహికల్స్ కూడా మీకు రిటర్న్ చేస్తాం. మీకు ఈరోజు రేపులో కొన్ని విషయాలు, ఎందువల్లంటే వెహికల్స్ సాధారణంగా ఇప్పుడు ప్రతి వెహికల్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ పర్సన్ ఉండి ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వెహికల్స్ కొంటున్నారు కానీ ఆ వెహికల్ వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు. దానివల్ల ఏదైనా ఇల్లీగల్గా కేసెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కొన్ని దొంగ వెహికల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా సెర్చ్ చేస్తుందంటే 2 వెహికల్స్ బస్ స్టాండ్లో ఉన్నాయి సార్, అవి ఇక్కడ పెట్టి వాడుతున్నాం సార్ అని చెప్పారు. అంటే ఇవి సెర్చ్ చేయడం వల్ల ఆ వెహికల్స్ ఈరోజు మనం ట్రేస్ చేయగలిగాం. అందువల్ల ఏంటంటే కనీసం మీరు వెహికల్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలని భద్రత తీసుకోవాలి. అదేవిధంగా మీ వెహికల్ మీకు కరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదనే విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది.